నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్ ఛానల్. ఈ రోజు మీతో షేర్ చేసుకునేది సిమెంట్ బ్రిక్స్ కి ఎల్లో పెయింట్ అనేది ఎలా వేయాలి, అట్ ద సేమ్ టైం మనం ముగ్గులు కూడా వేసుకోవచ్చు. దాని మీద మెయిన్ ఈ బ్రిక్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, మెయిన్ సిమెంట్ కోటలు పెట్టుకుంటారు కదా, తులసి కోటలు సిమెంట్ తో ఉన్నవి పెట్టుకుంటారు కదండి పెరట్లో గంట. అట్ ద సేమ్ టైం మన పాట్స్ కూడా లైన్ గా పెరట్లో గానీ ఎంట్రన్స్ లో గానీ కొంతమంది పెట్టుకుంటారు. సో అవి కూడా పెట్టుకోవచ్చు. కార్నర్స్ అనేవి కొంచెం ఇంకా డెకరేటివ్ గా పెట్టుకుని కార్నర్స్ అనే దేవుళ్ళు గట్ట ఏవైనా బుద్ధాస్ గట్ట పెట్టుకుంటా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఏటైనా వాటెవర్ ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ దేవుళ్ళు పెట్టుకుంటే ఆ దాని మీద మనం ఏ రకంగా పెయింట్ వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టాలి అనుకుంటే, అంటే ఎగ్జాంపుల్ పాట్స్, ఫ్లవర్ పాట్స్ కానీ ఏమైనా పెట్టాలి అనుకుంటే దాని మీద మనం ఏ రకంగా పెయింట్ అనేది వేయాలి. మీకు 2 టైప్స్ ఆఫ్ పెయింట్ చూపిస్తున్నానండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఇలా కూడా పెట్టుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం మనం దీని మీద తులసి మొక్క కూడా పెట్టుకోవచ్చు. ఇలా దేవుడు కూడా పెట్టాను, మీకు చూపిస్తున్నాను. మరి చెప్పాను కదా, దీని మీద అయితే నేను చెంబు పెట్టుకుంటానండి. కార్నర్ మనం చెంబు పెట్టుకుంటాం కదా. సో ఆ చెంబు పెట్టుకోవడానికి ఈ రకాన్ని ఇంకా వేసుకున్నాను పెయింట్స్ అనేది. దాని మీద పద్మం వేసుకున్నాను. ఓకేనండి, ఇదిగోండి ఈ రకంగా నార్మల్ గా ఇలా వేసుకొని, సో మనం ఇలా కూడా దేవుడిని పెట్టుకోవచ్చు అండి. సో పైన పద్మం లేకుండా జస్ట్ సైడ్స్ మాత్రమే. ఇప్పుడు దీని మీద మీకు ఫ్లవర్ పాట్స్ కూడా పెట్టి చూపిస్తానండి. సో ఎంత అందంగా కనిపిస్తుంది ఏంటనేది. ఇదిగోండి పాట్స్ అనేది ఈ రకంగా కూడా పెట్టుకోవచ్చు దీని మీద. సో చాలా నీట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక మీకు చిన్న చిట్కా చెప్తున్నానండి. ఏంటి అంటే, సో దీని కింద కూడా పెయింట్ వేయాలి. సో ఇలా పెయింట్ వేసి మొక్కలు పెడుతున్నాం కాబట్టి, సో దీని కింద క్యాటర్పిల్లర్స్ అంటే జెర్రీ అలాంటి చిన్న చిన్న పురుగులు గట్ట రాకుండా ఉంటాయండి. సో ఇది 1 టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ లాంటిది కాబట్టి, సో ఇది 1 టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ కాబట్టి అలాంటి పురుగు గట్ట ఏమి చేరకుండా ఉంటాయండి. సో ఫ్లవర్ పాట్స్ కి ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,